తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏంటి అంటే ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ముసి నవ్వులు చూసిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏమిటి అంటే ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతాం. ఇక్కడ నేను చెప్తున్నా, మీరు ఎక్కువ ఇది కాకండి రేవంత్ రెడ్డి గారు, మీ సిచ్యువేషన్ బాగాలేదని చెప్తున్నాను ఇండైరెక్ట్ గా. ఏమని, ఆదివారం రోజు సుక్క ముక్క ముట్టుకోకుంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రికి మంచి జరుగుతుంది అని ఇండైరెక్ట్ గా చెప్తున్నా. అంటే ఎవడన్నా ముట్టుకోకుండా ఉంటాడా సార్? నాన్ వెజిటేరియన్స్ ఎవడన్నా? అంతెందుకు మీ కాంగ్రెస్ వాళ్ళే ముట్టుకోకుండా ఉంటారా? ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే కావాలని మీ కుర్చీ దిగాలని వాళ్ళు ఆదివారం రోజే తింటారు సుక్క ముక్క. ఇది చెప్పినప్పటి నుంచి ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? తెలంగాణ ప్రజలారా ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షస పాలన, అంటే రేవంత్ రెడ్డి గారు అని నేను అన్నాను, కాంగ్రెస్ పాలన అంట. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన యొక్క రాక్షస పాలన పోవాలి అంటే సక్కా ముక్క సుక్కా ముక్క తినద్దు. ఆదివారం రోజు నియమాలతోటి ఆదిత్య హృదయం చదువుకొని సూర్య నమస్కారం చేసి ఆ సూర్య నారాయణుని కటాక్షం పొందాలి అని చెప్తున్నాడు. ఎవరు? మా సంతోష్ కుమార్ గారు. అంటే దాని అర్థం ఏంది? తెలంగాణ ప్రజలు సుక్కముక్క పక్కన పెట్టకపోతే ఈ ముఖ్యమంత్రి పాలన, ఈ కాంగ్రెస్ పాలన గిట్లనే పాడైతుంది సుమి. దాని అర్థం అది, అసలు అర్థం అది. అది తెలియక మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా నవ్వుతున్నాడు. ఆయన ఇండైరెక్ట్ గా ఏం చెప్తుండో తెలుసుకోండి సార్ రేవంత్ రెడ్డి సార్. ఇక సూర్యనారాయణ కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి, నువ్వేనయ్యా మా కళ్ళకి కనిపించేటువంటి దిక్కువి. ఇక నిన్ను మేము అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని ప్రతి ఆదివారం రోజు, ఆ సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజు మిమ్మల్ని మేము పూజించుకుంటాం. దయచేసి ఏమంటుందా, దయచేసి మమ్మల్ని ఈ కాంగ్రెస్ పాలన నుండి నువ్వే కాపాడాలి తండ్రి అని మొక్కుకోమని చెప్పి సంతోష్ గారు చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాడు, అటు పాలకులకు కూడా చెప్తా ఉన్నాడు. రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలి. ఇక్కడ అర్థం. రాజు చక్కగా పరిపాలించాలంటే, తెలంగాణ ప్రజలారా వినబడుతోందా? వింటున్నారా? మీకు అర్థమవుతోందా? రాజు చక్కగా పరిపాలించాలంటే ఆదివారం నాడు సూర్యనారాయణ భగవానుడికి పూజించక తప్పదు అంటున్నాయి. మీరు పూజించకపోతే ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పరిపాలన చక్కగా చేస్తలేడు? మనం పూజిస్తలేము సూర్య భగవాను. డెఫినెట్ గా ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఏమని, ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదువుకుంటే సర్వ రోగ నివారిణి, ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, ఈయననే చెప్తున్నారు, గురువుగారే చెప్తున్నారు. ఏమని, రాజు పాలన సక్రమంగా ఉండాలి, రాజు పరిపాలన మంచిగా చేయాలంటే, అంటే దాని అర్థమైంది, ఇప్పుడున్న రాజు పరిపాలన సరిగా చేస్తలేడు. మరి ఆ రాజు పరిపాలన సరిగా చేయాలంటే అట్లీస్ట్ మీకు సూర్య భగవానుడి దిక్కు పూజ చేయండి అని చెప్తున్నాడు. తూర్పు తిరిగి అందరు దండం పెట్టుకొని సూర్యనారాయణ స్వామిని ఆసనం చేసుకొని ఆదిత్య హృదయం చదవడానికి రాకపోయినా వింటే కూడా చాలా మంచిది. వినండి. ఓకే. సో రేవంత్ రెడ్డి గారి పాలన సరిగ్గా లేదు. రాజు అంటే ఎవరు తెలంగాణకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి గారి పాలన సరిగ్గా లేదు సుమి. ఆ పాలన సరిగ్గా ఉండాలంటే ఈ సుక్కా ముక్క పక్కన పెట్టేసి ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదువుకోవాలి. అప్పుడు రాజు పరిపాలన అద్భుతంగా ఉంటుందట. మరి రాజు పాలన అద్భుతంగా అప్పుడు ఉంటుందట. ఎప్పుడు? మీరందరూ కూడా సుక్కా ముక్క పక్కన పెట్టేసి ఆదిత్య హృదయం చదివినప్పుడు. అంటే ఇప్పుడు లేదనే కదా అర్థం, పరిపాలన చక్కగా లేదనే కదా అర్థం. అది తెలియక ఆయన ఏదో పొగుడుతున్నా అనుకొని మా రేవంత్ రెడ్డి సారు
ముజు ముజు నవ్వులు నవ్వుతుంది